కానీ ద నాకు నచ్చింది ఏంటంటే 'దండోరా' రిలీజ్ అయిన తర్వాత ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ పర్ఫార్మెన్సెస్ అంటే జనరల్‌గా సినిమా బాగుందంటాం ఎంత కాదు. పెద్ద విషయం అండి. ఓటీటీలో చూసి పర్ఫార్మెన్సెస్ అంటే ఒక రివ్యూ లాగా రాసుకొచ్చారు అందరూ. ఎంత పెద్ద విషయం అండి. హ్మ్. నేను సార్‌ని కలుద్దాం అనుకున్నాను. లేరు, అవుట్‌డోర్ ఎళ్లారు. ఎన్టీఆర్ గారు. ఆ వీకా. హ్మ్. సో, కలుస్తా అండి. ఆయన టైం అడిగి. డెఫినెట్‌గా హ్మ్. కలుస్తాను. మిమ్మల్ని కూడా ఆ సినిమా చాలా గొప్ప సినిమా అండి. డైరెక్టర్ మామూలు డైరెక్టర్ కాదండి అతను మురళి. హ్మ్. కథ చెప్పిన రోజు నేను అన్నాను, హ్మ్. మురళి గారు ఈ టైటిల్ మార్చేద్దామండి. హ్మ్. వన్ సైడ్ ఇద్దండి ప్లీజ్. హ్మ్. నా అనుభవంతో చెప్తున్నానని కూడా చెప్పా. హ్మ్. 1 మంత్ పోరాడా. ఇంకా అంతమించి మనం పోరాడలేం. పోరాడకూడదు కూడా. కూడదు. అదే పోరాడలేం. పోరాడడం తప్పు. అది కూడా విత్ రెస్పెక్ట్. అదే. బతిమిలాడాను. పోరాడలా, బతిమిలాడా. పోరాడడం అంటే ఏంటి సార్? అదే. మంచి జరగాలని. అది. బెన్ని గారికి కూడా చెప్పాను సార్. రిలీజ్ అప్పుడు కూడా ఎందుకు అంత తొందరపడుతున్నారు? నిజంగా అండి, సెన్సార్ సర్టిఫికేట్ రేపు మార్నింగ్ రిలీజ్ అంటే ఈ పూట వచ్చింది. అవును. 8 సినిమాల మధ్యలో వచ్చింది. 7, 8 సినిమాలు రిలీజ్‌లు ఉన్నాయి అప్పుడు. సినిమా చూసుకున్నారండి అమెజాన్ వాళ్ళు. సినిమా చూసుకున్నారు అమెజాన్. ఎందుకు కంగారు పడ్డాడో నాకు అర్థం కాలేదు. బట్ ఆ నమ్మకం సో బట్ నిలబడింది కదా. ఏది ఏమైనా సరే ఆయన ఒక గొప్ప సినిమా తీశాడు ఆ ప్రొడ్యూసర్. అది నేచర్ చూసారా, ఎక్కడో చోట ప్రూవ్ చేసింది అది. యెస్. సో ఇప్పుడు నేను కొంత టెన్షన్ పడ్డాను, ఎందుకంటే నా అభిమానులు కొంతమంది రివ్యూలు ఇచ్చారు కదా సినిమా మీద. సో ఎందుకంటే అండి, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే గుడ్డగాల్చి వేయటం చాలా ఈజీ. అవును. చాలా ఈజీ. మన కసి తీర్చుకోవడానికి ఒక గుడ్డ గాల్చి వేయటం చాలా ఈజీ. కానీ దాన్ని లెట్ దెమ్ అనుభవించినోడికి ఎవరైనా సరే లెట్ దెమ్ ఎంజాయ్. యెస్. అది పాపం పుణ్యం భగవంతుడు చూస్తాడు, నేచర్ చూసుకుంటాడు. యా. అయితే నేను యాక్చువల్‌గా మీరు రీఎంట్రీకి బిగ్ బాస్‌తో రావడం అనేది ఎవరి ఆలోచన? అది నేచర్ ఆలోచన. నేచరే. నాదేం లేదు. వచ్చింది, చేశాను. అయితే బిగ్ బాస్‌లో మీకున్న పరిచయాలు అయన్నీ చూసిన తర్వాత మీరు పల్లవి ప్రశాంత్‌కి మీకున్న చిన్న బాండింగ్ చూసిన తర్వాత మీ సినిమాలో అవకాశం ఇస్తారేమో అనుకున్నాను నేను యాక్చువల్‌గా. అంటే నేననేది మనం ఇవ్వకూడదండి, డిమాండ్ చేయాలి. అది స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే వై నాట్. ఎవరైనా సరే అండి, ఆడికి రాసిపెట్టి ఉండాలి, అది కూడా ఉండాలి. లేదనుకోవచ్చా? తెలియదండి, ఇంకా టైం ఉందేమో. బట్ అంటే ఈ సినిమాలో ఏమి లేదండి. అంటే అతను చేయదగ్గ క్యారెక్టర్ ఏం లేదు. అలా అంటే టేస్ట్ తేజ కూడా ఉన్నాడు సినిమాలో, మన సినిమాలో బోలే ఉన్నాడు, సాంగ్లు వీళ్ళందరూ ఉన్నారు. సో అట్లా కాదు, అలాగా కొన్ని స్క్రిప్ట్లు చూస్ చేసుకుంటాయి ఎవరు కావాలి ఏంటి అని. సినిమానే చూస్ చేసుకుంటా. సినిమా దానికి ఏం కావాలో తీసుకుంటుంది. బలంగా నమ్ముతాను నేను. సినిమానే దానికి ఏం కావాలో చూసుకుంటుంది. తను అడిగింది కాబట్టి ఇంకేదైనా ఇచ్చేస్తే కొంత దూరం పోయిన తర్వాత కాడి వదిలేస్తుంది అంతే.